ఉన్నారు, వందల్లో ఉన్నారు నాకు తెలిసి. ఆ విధంగా వారి సనాతన సభలో ఇప్పటికే విజయవంతమయ్యాయి అని మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఆయన పాపం చాలా కష్టపడుతూ ఉంటారు ఆర్థికంగా. నేను నిన్న కూడా చూసినప్పుడు ఇంత ఖర్చు అవుతుందండి, అంత ఖర్చు అవుతోంది, కానీ అందులో 20% కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ ముందుకే వెళ్ళిపోతున్నాను నేను, భగవంతుడు ఇస్తాడు, ధర్మదేవత ఇస్తుంది అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధేసి, అయ్యో మొత్తం కార్యక్రమం చేసేస్తున్నారు, డబ్బులు లేకపోతే అప్పు చేస్తారా, వడ్డీకి తెస్తారా, ఏంటిది, ఇది కొంచెం కష్టతరంగా ఉంది వినడానికి అని చెప్పేసి నేను చేయగలిగిన చిన్నపాటి సహాయం ఏదో నేను చేయడం జరిగింది. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, మనమంతా ఈ యొక్క సభలకి రావడం ఎంత ముఖ్యమో, ఆర్థికంగా ఇలాంటి సభలకు సహాయం చేయడం కూడా అంతే ముఖ్యము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం అలా చేసినప్పుడే ఇలాంటి ముఖ్యులు, యువకులు ఇంత కష్టపడి ఇంత మంచి పెద్ద కార్యక్రమాలు చేస్తారు. నాకు తెలిసి ఉదయం 8 నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన, నిన్న కూడా ఇక్కడే ఉన్నారు, మొన్న గత వారంగా ఇక్కడే మొత్తం ఏర్పాట్లలో ఉన్నారు. మనం దృష్టిలో పెట్టుకోవాలి. సహకారము అని అంటే ఆర్థిక సహకారం కూడా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే, మనం మత మార్పిడుల గురించి చాలా మాట్లాడుకుంటాం. క్రైస్తవ మత మార్పిడి, లేకపోతే ఇస్లాం వాళ్ళు చేసేటటువంటివి, వాళ్ళు అంత బలంగా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని అంటే, వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుండి డంప్ చేస్తారు, అందుకని వాళ్ళు చేస్తారు. మన సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళకు కూడా మనం అదే విధంగా ఆర్థిక సహకారం మన శక్తి మేరకు అందించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నేటి సబ్జెక్టుకు వచ్చేస్తే సంస్కృత భాష గురించి మాట్లాడమన్నారు. ఒక శ్లోకం ఉందండి, భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పేసి. భారతదేశానికి గర్వకారణమైనటువంటివి 2, ఒకటి సంస్కృతి, రెండవది సంస్కృత భాష అని చెబుతూ ఉన్నారండి. సంస్కృతం అంటే అర్థం ఏమిటండి? సంస్కరించబడినది అని అర్థం. సంస్కరించబడడం ఏమిటి? అంతకుముందు బాగోలేకపోతేనే కదా సంస్కరిస్తారు. అంటే అంతకుముందు ఈ భాష దోషభూయిష్టంగా ఉండేదా అంటే, ఒక భాషకు రిఫైన్డ్ లాంగ్వేజ్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? అంతకుముందు బాగోలేని దాన్ని తర్వాత సంస్కరించారా? సంస్కరించబడింది కాబట్టి సంస్కృతం అన్నారా? సంస్కరిస్తే ఎవరు సంస్కరించారు అని అనేక మందికి సందేహాలు వస్తాయి. మనందరికీ తెలిసినటువంటి రామాయణంలోనండి, ఆంజనేయ స్వామిని మరియు రావణాసురుణ్ణి ఇద్దరినీ కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి గుర్తుతో పిలుచుకుంటాం. ఇద్దరిని ఎందుకంటే శత్రువులో కూడా ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు ఉంటే మనం చెప్పుకుంటాం. రావణాసురుడికి అలాగే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి సారూప్యతలు ఏమిటి అని అంటే, ఇద్దరూ కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పేసి పేరు. 9 వ్యాకరణాల్లో ఇద్దరూ పండితులుట. 9 వ్యాకరణాలు అంటే ఏమిటి? 9 భాషల్లో ఉన్నటువంటి వ్యాకరణాల్లో పండితుల అంటే కాదు, సంస్కృత భాషకే ఉన్నటువంటి 9 వ్యాకరణాల్లోనూ వాళ్ళు మహాపండితులు. ఇద్దరూ కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పేసి చెబుతారన్నమాట. ఆ విధంగా త్రేతాయుగం నాటికి, రామాయణ కాలం నాటికి ఈ యొక్క దేవభాషకి 9 వ్యాకరణాలు ఉండేవి. అంతకంటే ముందు 12 వ్యాకరణాలు ఉండేవిట. ఒకప్పుడు 12 వ్యాకరణాలు ఉన్నటువంటి భాష రామాయణ కాలం నాటికి 9 వ్యాకరణాలు ఉంటే, కలియుగం మొదలయ్యేసరికి 9 వ్యాకరణాలు ఈ కలియుగంలో ఎవడు చదువుతాడు? కలియుగంలో ఉన్నటువంటి మానవాళికి అంత సమయం ఉండదు, అంత శ్రద్ధ ఉండదు, అంత బుద్ధి కూడా ఉండదు. అందువల్ల ఈ 9 వ్యాకరణాలను కూడా కలగలిపి ఒకే వ్యాకరణంగా లోకానికి అందించాలి అని చెప్పేసి దేవలోకంలో చర్చ జరిగింది. దేవలోకంలో చర్చ జరిగిన తర్వాత ఈ మహత్తరమైనటువంటి కార్యం చేయడానికి పాణిని అనేటటువంటి ఒక వ్యక్తి రూపంలో దేవతలు పంపించారు. ఆ పాణిని మహర్షి ఈ 9 వ్యాకరణాలను కూడా కలిపి సరళం చేసి ఒకే ఒక వ్యాకరణంగా అందించారు. కలియుగంలో పాణిని మహర్షి చేత కొత్తగా సంస్కరించబడింది కాబట్టి దానికి సంస్కృతము అని చెప్పేసి పేరు వచ్చింది. 9 వ్యాకరణాలను కలిపి ఒకే వ్యాకరణంగా ఆయన లోకానికి అందించారు, అందుకు సంస్కృతం అన్నారు. అంతేకాని సంస్కృతం అంతే దోషభూయిష్టమైనది కానే కాదు. సంస్కృతం అనే పదానికి అర్థం ఇది, దృష్టిలో పెట్టుకోండి.
పాణిని మహర్షి సంస్కరించడానికి ముందు ఈ భాషకి కొన్ని చాలా పేర్లు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. దేవభాష, గీర్వాణవాణి, దేవవాణి, భారతీ భాష, భారతీ వాక్, బ్రాహ్మి అనేటటువంటి అద్భుతమైన పేర్లతో పిలిచేవారు. ఆ తర్వాత సంస్కృతం అని చెప్పేసి పిలుస్తూ వచ్చారు. ఇది దేవభాష అని, దేవవాణి అని, గీర్వాణవాణి అని చెప్పేసి కూడా పిలువబడింది. ప్రపంచంలో ఏ ఒక్క భాషకైనా సరే ఈ భాష దైవ భాష అని చెప్పేసి పేరుందా అండి? కేవలం సంస్కృతానికి మాత్రమే ఉంది. ఇది హిందుత్వం యొక్క గొప్పతనం, దృష్టిలో పెట్టుకోండి. వేరే భాషలు వాళ్ళ మతానికి సంబంధించిన భాషలుగా వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఇది దైవీ భాష అని వాళ్ళు ఎవరు చెప్పుకోరు. కానీ సంస్కృతం దేవభాష, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు? దానికి ఆధారం ఏమిటి అని అంటే కనుక, ఏ వ్యక్తి కూడా రచించనటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలు సాక్షాత్తుగా ఆ యొక్క సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాషలో తప్ప వేరే భాషలో వేదాలు లేవు. మనకు లక్షల సంవత్సరాలుగా కూడా సంస్కృత భాషలోనే వేదాలు వస్తూ వచ్చాయి. ఇక ఈ యొక్క ఇంత గొప్పదైనటువంటి సంస్కృత భాషకు సామాన్య మానవులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనం అంతా కూడా తెలుగు వాళ్ళం కదండి. తెలుగు వాళ్ళం ఏమంటాం? మనం తెలుగు వర్ణమాల అని ఉంటుంది, అక్షరాల్లో మనం అచ్చులు హల్లులు అంటాం. అచ్చు అంటే ఏమిటండి? మనం డిజిటల్ ప్రింట్లో వేసేటటువంటి అచ్చ కాదు. ఈ అచ్చు హల్లు అనేటటువంటి ఈ పదాలు రెండూ కూడా సంస్కృతం నుండి వచ్చాయి. మన తెలుగు వర్ణమాలకు మూలమైనటువంటి ముఖ్య పదాలు సంస్కృతం నుండి ఎలా వచ్చాయి అంటే చాలా గొప్ప కథ ఉంది దీని వెనుక. నేను ఇందాక చెప్పాను పాణిని మహర్షి గురించి. ఆయన గురుకులంలో చాలా కాలం ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎంతసేపు గురువు గారికి సేవ చేయాలి అనేటటువంటి ఒక తపనే తప్ప చదువుకోవాలి, నేను పండితున్న వాళ్ళని ఉండేది కాదు. చాలా కాలం పాటు గురుకులంలో ఉన్నాడు. అతనికి అసలు చదువు అవ్వలేదు. ఒక 20 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఒకానొక సందర్భంలో గురువుగారి భార్య అతన్ని చూసి, పాపం ఏమండి చాలా కాలంగా మీ దగ్గరుండి సేవ చేస్తున్నాడు, ఒక అక్షరం ముక్క రాలేదు, ఏదో విధంగా మీరు అనుగ్రహించండి అంటే ఆయన చెప్పాడు, ఇతడికి నేను చెప్పలేను చదువు, నా వల్ల ఇతనికి విద్య రాదు. ఇతడికి విద్య ఏదైనా ఇవ్వాలి అంటే పరమేశ్వరుడే ఇవ్వాలి. అందువల్ల నేను శివ పంచాక్షరి మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను అని చెప్పి పిలిచి శివ పంచాక్షరి ఉపదేశించి, ఫలానా కొండ మీదకు వెళ్ళు, నువ్వు తపస్సు చేయి, అక్కడ నీకు పరమశివుడు చూసుకుంటాడని చెప్పగా ఆయన 12 ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడండి. ప్రత్యక్షం అయ్యి ఏమీ మాట్లాడలేదు. నీకేం వరం కావాలి, నేను ఇస్తాననలా. ఆయన ఏ విధంగా అయితే ప్రళయకాలంలో ఆయన నాట్యం చేస్తాడో ఆ నాట్యం చేశాడన్నమాట అండి. అక్కడ నాట్యం చేసి, నాట్యం అయిపోయిన తర్వాత నృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవపంచవారం అన్నారన్నమాట అండి. నాట్యం అయ్యాక ఆయన ఢమరుకాన్ని 14 సార్లు వాయించాడు. వాయిస్తే 14 రకాల శబ్దాలు ఆ ఢమరుకం నుండి వచ్చాయి. ఆ 14 రకాల శబ్దాల నుండి శివ అనుగ్రహం చేత ఈ యొక్క పాణిని మహర్షి 14 సూత్రాలను గ్రహించాడు ఆయన. వాటికి మహేశ్వర సూత్రములు అని పేరు నేటికి కూడా. అవేమిటట? అయివును, రులుకు, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయవరట్, లను, యమగణనం, ఘఢధశ, జబగడదశ. ఈ విధంగా 14 సూత్రాలు ఉంటాయన్నమాట అండి. కఫ చఠథ చటతౌ కపై శశసర్ హల్ అని చెప్పేసి ఈ యొక్క 14 సూత్రాలకు కూడా ఇది మాహేశ్వరాని సూత్రాన్ని అంటారన్నమాట అండి. అనాది సంజ్ఞార్థాన్ని అని కూడా అంటారు. ఎందుకు చెప్తున్నానంటే పాణిని మహర్షి తరువాత రచించినటువంటి, అంటే శివానుగ్రహంతో ఈ 14 సూత్రాలను ముందు పెట్టుకుని ఆయన అష్టాధ్యాయి అని చెప్పేసి ఒక గొప్ప వ్యాకరణ శాస్త్రాన్ని ఆయన రచించాడు. అందులో 4000 సూత్రాలు ఉంటాయి. ఆ 4000 సూత్రాలకు కూడా ఈ 14 మహేశ్వర సూత్రాలే ఆధారాలు. ఈ 14 మహేశ్వర సూత్రాలు లేకపోతే కనుక ఆ 4000 సూత్రాలు ఎవరికి ఎప్పటికీ అర్థం కావు. అంత అద్భుతమైనటువంటి శాస్త్రం.
ఇంతకీ ప్రస్తుతానికి వస్తే ఈ 14 సూత్రాలు ఉన్నాయి చూసారా, ఐవును రులుకు ఏ ఓం ఐ ఔచ్ అని చెప్పేసి, అందులో ఆ అని మొట్టమొదటి అక్షరాన్ని తీసుకోవాలి మనం. నేను చిట్ట చివర చెప్పినటువంటి ఏ ఓం ఐ ఔచ్ అని చిట్ట చివర అంటే 4వ సూత్రం ఏదైతే ఉందో ఐ ఔచ్ అని ఉంటుంది, అందులో చు అనేటటువంటి తీసుకోవాలి. ఆ చు ఈ రెండూ కలిపి దానికి అచ్ అని చెప్పేసి పేరు మాటండి. ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా అచ్చులు అని తరువాతి రోజుల్లో తెలుగు భాషలో వచ్చాయి. పాణిని వ్యాకరణంలో ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలను ఎల్లప్పుడూ కూడా అచహ అచహ అని చెప్పేసి ఆయన సూత్రాలు చెబుతూనే ఉంటాడు. అచః పరస్మిన్ పూర్వ విధువు లాంటివి చాలా ఉంటాయన్నమాటండి. ఆ తర్వాత హయవరటు అని చెప్పేసి మొదలుపెట్టి చిట్ట చివర మీరు చూసుకుంటే కనుక హల్ అని ఇంకొక చిట్ట చివర సూత్రం ఉంటుంది. ఈ హ ఆలు ఈ రెండూ కలిపి హల్ అని అక్కడ మళ్ళీ తయారవుతుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నింటికీ కూడా హల్లులు అని చెప్పేసి పేరు మాటండి. ఆ విధంగా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అచ్చులని, కా నుండి చిట్ట చివరి వరకు ఉన్నటువంటి హా వరకు ఉన్నటువంటి హల్లులు అని మనం చెప్పడానికి మూలం ఎవరు అని అంటే కనుక పరమశివుడు మూలము, మహేశ్వర స్తోత్రాల మూలము, సంస్కృత భాష మూలము అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మనందరికీ తెలియకుండానే అచ్చులు హల్లులు ఎందుకు వాడతామో తెలియకుండానే మనం తెలుగు భాషలో వాడుతున్నాము అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ మరొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంస్కృత భాషకు ఇతర ప్రాపంచిక భాషలకు ఉన్నటువంటి స్పష్టమైన తేడా చెప్తాను మీకు. ఏమిటి అని అంటే, నేను ఒక ఆంగ్ల పండితుడిని ఒకసారి అడిగాను. నేను ఏమంటే వాటర్ అని చెప్పేసి మీరు అంటారు కదా ఇంగ్లీష్లో, వాటర్ అంటే నీళ్లు అనేటటువంటిది. నీళ్లు అనేటటువంటి అర్థం రావడానికి వాటర్ అనే పదాన్నే ఎందుకు వాడాలి, మీరు ఇంకో పదం ఏదైనా వాడచ్చు కదా అని నేను అన్నాను. లేదండి వాటర్ అంటే నీళ్లు అంతే అన్నాడు ఆయన. అలా కదా, దానికి ఏదైనా కారణం ఉండాలి కదా, ఒక పదానికి ఇది అర్థం అని చెప్పాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. లేదు, వాటర్ అంటే నీళ్ళు అంతే, మేము అంతకు మించి మేము వెళ్ళలేము అని చెప్పేసి అన్నారు. సరే, వాటర్ అనే పదం ఎలా తయారైందండి అని అడిగాను నేను. అడిగితే కూడా ఏ ఇంగ్లీషు పండితుడు కూడా మీకు సమాధానం చెప్పలేడు, మీరు రాసి పెట్టుకోండి. వాటర్ అనే పదం ఎలా తయారైందంటే ఎవరు చెప్పలేరు. కానీ వాటర్ అనేటటువంటి పదం వాళ్లకు ఇంగ్లీష్లోకి లాటిన్ నుండి వచ్చింది అనేది మాత్రం కొంతమంది చెబుతారు. చాలా పదాలు లాటిన్ నుండి వచ్చాయని. లాటిన్ భాషలోకి ఆ పదం అసలు ఎలా వచ్చింది అని అంటే సంస్కృతమే మూలం. మీరు సంస్కృతంలో చూసుకుంటే వారి శబ్దం అని ఒకటి ఉంటుంది అన్నమాట అండి. ఏమండి, అది వారి, వారిణి, వారిణి అని నపుంసకలింగంలో అనుకుంటున్నాను ఆ యొక్క శబ్దం ఉంటుంది. వారి అంటే నీరు అని అర్థం మాటండి. కావున వారి, వారిణి, వారిణి అని సంస్కృతంలో ఉన్నటువంటి శబ్దం నుండి ఈ యొక్క వారి శబ్దం లాటిన్కి వెళ్ళి లాటిన్ నుండి ఆంగ్ల భాషలోకి వచ్చింది. ఆ విధంగా వారిని, వారిని కాస్త వాటర్ అయ్యి ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా ఉంది ఈ యొక్క వాటర్ మాట. ఈ విధంగా ఒక పదానికి మూలం ఏమిటి అని అంటే కనుక మీరు ఏ భాష నుండి తీసుకున్నా సంస్కృతమే మూలం అవుతుంది, దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇంకోటి చెబుతాను మీకు, వాహనం అంటాం. ఈ రోజున మనమంతా కూడా వాహనం లేకుండా ఎక్కడికి మనం రాలేం. వాహనం అని చెప్పేసి మనం మన భాషలో అంటామండి, తెలుగులో అంటాం. సంస్కృతంలో కూడా వాహనం అనేటటువంటి అర్థం. ఇంగ్లీష్లో చూసుకుంటే ఏమంటారు, వెహికల్ అంటారన్నమాట అండి. మళ్ళీ మీరు దాని అర్థం ఏమిటి, మూలం ఏమిటి అని చూస్తే వాహనం అనేటటువంటిది సంస్కృత శబ్దము. ఎందుకు సంస్కృత శబ్దం అయింది? అసలు వాహనం అనే పదమే ఎందుకు వాడాలి సంస్కృతంలో అంటే, వహతి అనేన ఇది వాహనం అని మీకు సంస్కృతంలో ఉంటుంది, వ్యుత్పత్తి అంటారు. ఈ పదమే ఎందుకు రావాలి అని అంటే, వహతి అనేన ఇది వాహనం అంటే, వహతి అంటే ఏమిటి, బరువును మోస్తుంది కాబట్టి, దీనితో మనం బరువును మోస్తాం కాబట్టి ఇది వాహనం. ఆ విధంగా మీకు సంస్కృత శబ్దంలో మీకు శబ్దార్థం ఉంటుంది, వ్యుత్పత్తి ఉంటుంది. ఈ పదమే ఈ అర్థానికి ఎందుకు వాడాలి అని అంటే కనుక అది సంస్కృత ధాతువుల్లో ఉంటుంది. వహతి అనేన ఇతి వాహనం అనేటటువంటిది సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతం నుండి లాటిన్కి వెళ్ళింది, లాటిన్ నుండి మళ్ళీ ఇంగ్లీష్కి వెహికల్ అని వచ్చింది. ఎలా వచ్చింది? సంస్కృతంలో వాహనానికి పర్యాయ పదం వాహకం కూడా ఉన్నది, వాహకం అంటాం మనం.
చాలా సందర్భాల్లో మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా రోగవాహకాలు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాహకం అంటే ఏమిటండి? మోసేది, మోసుకుని వెళ్ళేది. బ్యాక్టీరియాని మోసుకుని వెళ్ళేది వాహకము అని అంటాం. ఆ విధంగా సంస్కృత వాహక శబ్దం నుండి వెహికల్ అనేటటువంటి ఇంగ్లీషు పదం వచ్చింది. కానీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో కారణం తెలియదు. ఆ కారణం వాళ్ళకు తెలియాలంటే మళ్ళీ వాళ్ళు సంస్కృత భాషకు వాళ్ళు రావాలి. ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనం. సంస్కృత భాష యొక్క పదాలండి చరిత్రను మోస్తాయి, విజ్ఞానాన్ని మోస్తాయి. ఏ విధంగా అనంటే కనుక చెట్టు మొక్క అనేటటువంటిది ఉందండి. మీరు చూసుకుంటే కనుక సంస్కృతంలో చెట్టు లేదా మొక్కని పాదపహ అనే శబ్దంతో వాడతారు. పాదపహ అనేటటువంటి శబ్దం సంస్కృతంలో చెట్టుకు వాడతారు, మొక్కకు వాడతారు. ఎందుకు పాదపహ అనే పదం ఎందుకు వాడాలి అనంటే కనుక ఆ శబ్దం యొక్క వ్యుత్పత్తి చెబుతూ ఉన్నారు. పాదేన అంటే మూలేన, పాదేన మూలేన పిబతి రసాన్ ఇది పాదపహ అన్నారన్నమాట అండి. అంటే పాదాలతో, తన మూలాలతో అంటే వేర్లతో నీళ్లు తాగుతుంది కాబట్టి దానికి పాదపము అని పేరు అని చెప్పేసి మనకి సంస్కృత నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. తాజాగా 100 ఏళ్లకు పూర్వమో 200 ఏళ్లకు పూర్వమో ఫలానా సైంటిస్టు చెట్లు వేళ్లతో నీళ్లు తాగుతాయని చెప్పి కనిపెట్టాడండి అని చెప్పేసి ఎవరికో పేటెంట్ ఉంటుంది, ఎవరికో రష్యన్కో ఫ్రాన్స్ వాడికో పేటెంట్ ఉంటుంది. కానీ 5000 సంవత్సరాలకు వ్యాస మహర్షి 5000 సంవత్సరాల పూర్వమే రచించినటువంటి మహాభారతంలో మీరు చూస్తే కనుక ఆయన పాదపాహ అని చెప్పేసి 100 సార్లు ఆయన ఒక అధ్యాయంలోనే వాడినటువంటి సందర్భం ఉన్నది. ఆ విధంగా సంస్కృత పదాలు విజ్ఞానాన్ని మోస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. చరిత్రను మోస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. అంతేకాని సంస్కృతం అంటే ఒక భాష మాత్రమే కాదు. సంస్కృత భాష అంటే విజ్ఞానాన్ని మోసేటటువంటి ఒక అద్భుతమైన విశ్వభాష అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చివరగా అండి ఒక అంశాన్ని నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంత గొప్పగా మీరు సంస్కృతం గురించి చెబుతున్నారు, చాలామంది చెబుతారండి. కానీ సంస్కృతానికి లిపి లేదు కదండి అని చాలామంది అంటూ ఉంటారు. సంస్కృతానికి లిపి లేదు, అందుకే సంస్కృత భాషకు మీరు దేవనాగరి లిపి వాడుకుంటున్నారు అని కొంతమంది అంటూ. ఎంత మూర్ఖత్వము! బుర్రుందా, బుద్ధుందా? దేవనాగరి లిపి సంస్కృతానికి, అసలు దేవనాగరి అంటే అర్థం ఏమిటి ఈ బ్యాచ్కి తెలుసా అండి? అసలు దేవనాగరి అని అంటే దేవనగరంలో మాట్లాడేటటువంటి భాషకు లిపి అని అర్థం. దేవనగరంలో మాట్లాడే భాష ఏమిటి? సంస్కృతమే మళ్ళీ. కావున సంస్కృత లిపి వేరు, దేవనాగరి లిపి వేరు అని చెప్పేసి అబద్ధాలు మన నెత్తి మీద రుద్ది ఆ భాష వేరు, ఈ భాష వేరు అని చెప్పేసి చెప్పడం. వాళ్ళు దీనికి చెప్పేటటువంటి కారణాలు ఏవో చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. చాలా కారణాలు. సంస్కృత భాషకు లిపి లేదు అనేటటువంటి వాదం ఎక్కడ, ఎందుకు మొదలైంది అని అంటేనండి, మన సనాతన గ్రంథాలకు సంబంధించినటువంటి ఏవో కొన్ని ఆధారాలు దొరికినప్పుడు ఒకే లిపిలో దొరకలేదు, చాలా లిపిలో మనకు వైదిక గ్రంథాలు దొరుకుతూ వచ్చాయి. గ్రంథాలు అనేకం, లిపులు అనేకం, కానీ భాష మాత్రం ఒకటే. అంటే సంస్కృత భాషకు ఒక లిపి కాదు, అనేక లిపులు ఉండేవి అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ విధంగా అనేక లిపులు ఉన్నాయి కాబట్టి ఏ లిపి సంస్కృతానికి కాదు, సంస్కృతానికి లిపి లేదు పొండి అని చెప్పాడు ఎవడో వచ్చి. ఎంత దారుణం! మనం ఇప్పుడు చూసామనుకోండి, భగవంతుడికి సహస్రనామాలు ఉంటాయి, అష్టోత్తర శతనామాలు ఉంటాయి, దశ సహస్రనామాలు ఉంటాయి. భగవంతుడి గురించి చెప్పినప్పుడు వేదాంతులు చెబుతూ ఉంటారు, అన్ని పేర్లు ఆయనవే కానీ ఏ పేరు ఆయనది కాదు. ఆయన నామం లేనివాడు కానీ అన్ని పేర్లు ఆయనవే అని చెప్తారు. అదేవిధంగా సంస్కృత భాషకు కూడా అనేక లిపులు ఉన్నాయి. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు, ఏ లిపి లేదు పొండి బయటికి అని చెప్పారు. పురాతన సంస్కృత గ్రంథాల్లోనండి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కూడా ఒక్కొక్క లిపి ఉపయోగిస్తూ ఉండేవారు. పురాణాలు అయితే కనుక ఒక లిపి, ఇతిహాసాలైతే కనుక ఒక లిపి, మంత్రశాస్త్రాలకు ఒక లిపి, తంత్రశాస్త్రాలకు ఒక లిపి, వైద్య శాస్త్రానికి ఒక లిపి, సంగీత శాస్త్రానికి ఒక లిపి, నాట్యశాస్త్రానికి ఒక లిపి. ఈ విధంగా సంస్కృతంలోనే ఉన్నటువంటి
రకరకాల గ్రంథాలకు ఆ యొక్క విద్యను బట్టి వేరు వేరు లిపులు ఉండేవి. అంతేగాని మొత్తం భాషకు ఒకే లిపి అని ఎప్పుడూ లేదు మాట అండి. బ్రాహ్మీ లిపి, శారదా లిపి, ఆ లిపి, ఈ లిపి, లిపులు చాలా ఉండేవి. కానీ భాష మాత్రం ఒకటే, అదే సంస్కృతము. ఏదో ఒక రకంగా సంస్కృతాన్ని లిపి లేదు అనేవాడొకడు, లేకపోతే మృత భాష కంచె ఐలయ్య అని చెప్పేసి ఒక ఘనుడు ఉన్నాడు ఇక్కడ, ఇప్పటికీ ఉన్నాడండి ఆయన ఉన్నాడు. ఆయన అమెరికన్ కాంగ్రెస్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాట. ఆయన, మేము సంస్కృతాన్ని చంపుతాము, సంస్కృతాన్ని హత్య చేస్తాం, మాకు మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన భిక్ష చేశాడు. చేస్తే సంస్కృతాన్ని నువ్వు చంపుతానంటే ఎంతైనా కూడా మేము ఇస్తామయ్యా, నువ్వు వెళ్ళి చంపు అని చెప్పారు వాళ్ళు. ఆ విధంగా సంస్కృత భాష బ్రాహ్మణుల భాష అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఆయన ఏం చేశాడు, బాగా టామ్ వేశాడు అన్నమాట అండి. సంస్కృత భాష బ్రాహ్మణుల భాష అట. ఇది కాదు అనడానికి ఒక ఆధారం నేను మీకు చెబుతాను. ఇందాక మనం చెప్పినటువంటి మహర్షి పాణిని ఉన్నారు చూసారా, పాణిని మహర్షి మొత్తం 4000 సూత్రాలతో అష్టాధ్యాయి రచించి దాంతోపాటు ఒక శిక్షాశాస్త్రం ఒకటి ఆయన రచించాడండి. దానికి పాణినీయ శిక్ష అని పేరు. వేదం చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ శిక్ష రావాల్సిందే. ఆ శిక్ష రాలేదంటే కనుక వాళ్లకు ఏ విధంగా అక్షరాలు ఉచ్చరించాలో వాళ్లకు తెలియదు. అందులో ఆయన ఒక అక్షరం ఎలా ఉచ్చరించాలో చెబుతూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇస్తాడండి. ఆయన చాలా ఆశ్చర్యపోతాం మనం. ఈ ఉపమానం మీరు గుర్తుపెట్టుకుంటే కనుక సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు అని అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు, అర్ధ సున్నా అని ఒకటి ఉంటుందన్నమాట అండి. ఆ అర్ధ సున్నాని ఉచ్చరించినప్పుడు ఏ విధంగా ఉచ్చరించాలి అని చెబుతూ, యథా సౌరాష్ట్రికా నారీ తక్రం ఇత్యభిభాషతే అని అంటాడు ఆయన. గుజరాత్లో, అంటే ఇప్పటి గుజరాత్లో, సౌరాష్ట్ర దేశంలో వీధుల్లో మజ్జిగ అమ్మేటటువంటి ఒక స్త్రీ తక్రం అని ఏ విధంగా అయితే గట్టిగా పలుకుతుందో ఆ విధంగా అక్షరాన్ని పలకాలి అని చెప్పేసి పాణిని మహర్షి శిక్షలోనే ఆయన రాసి నేటికి మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. అంటే ఒక సాధారణ భారతీయ వీధుల్లో మజ్జిగ అమ్మేటటువంటి ఒక స్త్రీ నుండి మీరు అక్షరం ఏ విధంగా ఉచ్చరించాలో నేర్చుకోండి అని చెప్పేసి బ్రాహ్మణులకి ఆయన చెప్పాడు అని అంటే, సంస్కృతం బ్రాహ్మణ భాష అయిందా, విశ్వ భాష అయిందా? ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించండి. ఇది సంస్కృత భాష యొక్క గొప్పదనము అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దురదృష్టవశాత్తు అండి, సంస్కృత భాషలో ఉన్నటువంటి చాలా గ్రంథాలు భాషాంతరాలకు వెళ్ళిపోయి దాని మూలం ఏమిటో తెలియక మనమంతా కూడా బాధపడుతున్నాం. పంచతంత్ర కథలు అని చెప్పేసి మనం అంతా కూడా చదువుకుంటూ ఉంటాం. చాలా ఉన్నాయి. అసలు సంస్కృత వాంగ్మయం, ప్రపంచంలో అత్యధిక వాంగ్మయం కలిగినటువంటి భాష సంస్కృతం. నేటికి కూడా ఒక్కసారి మీరు లెక్క వేస్తే కనుక సంస్కృత భాషలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల్లోనూ కూడా ఎన్ని శ్లోకాలు లేదా మంత్రాలు ఉన్నాయి అని అంటే కనుక కోట్లలో ఉంటాయి. దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా కోట్లలో ఉంటాయి. ఎందుకు అనంటే, మీకు ఋగ్వేదాన్నే మనం చూసుకుంటే 10,000 మంత్రాలు సంహితలో ఉంటాయి. మళ్ళీ బ్రాహ్మణంలో చూసుకుంటే ఇంకొక 10,000, ఆరణ్యకంలో చూసుకుంటే 10,000, మహాభారతం 1,00,000, రామాయణం 25,000, అష్టాదశ పురాణాలన్నీ కలిపి మీకు మళ్ళీ దగ్గర మీకు 5 లక్షలు ఉంటాయి మాటండి. ఆ విధంగా మీరు చూసుకుంటూ ఉంటే లక్షలాది శ్లోకాలు ఉంటాయి. వాటికి భాష్యాలు చూస్తే, నేను చెప్పిందంతా కూడా మూలం మాత్రమే, వాటి భాష్యాలు చూస్తే మరొక 50 లక్షలు ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ కాళిదాసు గారు వంటి మహాత్ములు రచించినటువంటి కావ్యాలు, నాటకాలు, యోగ వాసిష్టం వంటి గ్రంథాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లలో గ్రంథాలు ఉన్నాయి. కోట్లలో శ్లోకాలు, మంత్రాలు, వాక్యాలు ఉన్నటువంటి భాష సంస్కృత భాష. అన్ని గ్రంథాలు, అన్ని వాక్యాలు విశ్వంలో ఏ భాషకు లేవు. అలా మనం చూసుకున్నప్పుడు సంస్కృత భాషనే విశ్వంలో అన్ని భాషల కంటే కూడా అత్యంత ప్రాచీన భాష అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇందులో ఎలాంటి సందేహము లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీళ్ళు చెబుతారు, గూగుల్లో చూశారనుకోండి మీరు, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అంటే ఏదో చెబుతాడు, సుమేరియన్ భాష అంటాడు, రెండోది తమిళం అంటాడు. ఆధారం ఏమిటట, ఆ గ్రంథాలు అత్యంత ప్రాచీనమైనవి దొరికాయి కాబట్టి అదే పాతది అని చెప్పేసి వాళ్ళు ఒక మంచి ఆధారాన్ని పట్టుకున్నారు. మన ప్రాచీన మహర్షులు ఎవరో కూడా మన యొక్క వాంగ్మయాన్ని గ్రంథాల రూపంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అంతా కూడా గురు శిష్య సంబంధం, అంటే వోకల్ ట్రాన్స్మిషన్.
ఆ విధంగా కేవలం వాక్కు ద్వారా మాత్రమే లక్షల ఏళ్ళు కాపాడబడి కలియుగం మొదలైన తరువాత మాత్రమే అక్షరబద్ధం చేయడం అనేది ప్రారంభమైంది. కాబట్టి సంస్కృత భాషకు సంబంధించినటువంటి గ్రంథాలు అంత పాతవి దొరక్కపోవచ్చు అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన భాషని, మన ధర్మాన్ని కూడా ఇది చాలా తాజాది, ఈ మధ్యనే వచ్చింది అని చెప్పడం కోసం వాళ్ళు ఆడేటటువంటి నాటకాలు అనేటటువంటి అంశాన్ని కూడా మనం గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి. సంస్కృత భాషను మనం కోల్పోతే కనుక, మరచిపోతే కనుక మనం మన ధర్మంలో దాదాపుగా ఆత్మను కోల్పోయినట్టే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్కృతం గట్టిగా నేర్చుకుందాం, సంస్కృతం నేర్పిద్దాం, సంస్కృతాన్ని మరింత విశ్వవ్యాప్తం చేద్దాము అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి. బోలో భారత్ మాతా కీ, సంస్కృత భాష కీ. స్వస్తి.